ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులందరినీ విస్మయానికి గురి చేశారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అభిమానులు హార్ట్ బ్రేక్ సింబల్స్ తో వారి బాధను వ్యక్తం చేశారు. వీరిద్దరూ ఇప్పటికే పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. ఇకపై కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగనున్నారు. తనకు 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఆశగా ఉందని విరాట్ కోహ్లీ ఓ సందర్భంలో తన మనసులోని మాటను బయటకు చెప్పాడు. రోహిత్ శర్మ కూడా వన్డే క్రికెట్ కు ఎంతో ప్రాముఖ్యం ఇస్తాడు. కానీ వీరిద్దరూ 2027 వరల్డ్ కప్ లో ఆడరని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంటున్నాడు. రోహిత్, విరాట్ కు ప్రాక్టికల్ గా ఇది సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నాడు. రోహిత్, కోహ్లీ వన్డేల్లో అద్భుతంగా ఆడుతారు. 2027 వరల్డ్ కప్ విషయానికొస్తే అప్పటికీ వీరిద్దరిలో ఇప్పటిలానే దూకుడుగా, నిలకడగా ఆడే సత్తా ఉంటుందా అని సెలక్షన్ కమిటీ ఆలోచిస్తుంది. వారిద్దరూ ఆడగలరు అని అనుకుంటే వారు 2027 వరల్డ్ కప్ నకు ప్రాతినిధ్యం వహిస్తారు అని సునీల్ గవాస్కర్ అన్నాడు. కానీ తన వ్యక్తిగత అభిప్రాయం వేరేలా ఉందని కుండబద్దలు కొట్టాడు. నిజాయితీగా చెప్పాలి అంటే నా అంచనా ప్రకారం రోహిత్, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడలేరు. కానీ ఎవరికి తెలుసు, ఒకవేళ బాగా ఆడుతూ అప్పటికీ కూడా సెంచరీల మీద సెంచరీలు చేస్తే మాత్రం వారిని ఆ భగవంతుడు కూడా టీం నుంచి తొలగించలేడని గవాస్కర్ అన్నారు. ముఖ్యంగా ఇప్పటికే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ని జీర్ణించుకోలేని అభిమానులకు సునీల్ గవాస్కర్ మాటలు పుండు మీద కారంలా అనిపిస్తున్నాయి. ఇక సీనియర్లకు చీకుగా, జూనియర్లకు భయ్యాగా, అభిమానులకు కింగ్ గా భారత క్రికెట్ లో అంతర్భాగమైన కోహ్లీని ఇక టెస్టుల్లో చూడలేకపోవడం పెద్ద వెలితని అనుకుంటున్నారు. అది పూడ్చలేనిది. అతడు బ్యాట్ తో పరుగుల వరద పారించడమే కాదు, సారథిగా భారత జట్టు టెస్టులు ఆడే తీరునే మార్చేశాడు. విదేశాల్లో తడబడే అలవాటున్న టీం ఇండియా కోహ్లీ నాయకత్వంలో దూకుడును అలవర్చుకుంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా జనవరిలో సిడ్నీలో ఆడిన 5వ టెస్టే కోహ్లీ కెరీర్ లో ఆఖరి టెస్ట్.